యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇంత పెద్ద సంస్థ నడుపుతూ అంత బాగా ఎంక్వైరీ చేసే టీంని పెట్టారన్నమాట. ఒక సంబంధం చూపించేటప్పుడు ప్రాపర్ ఎంక్వైరీ కూడా చేయకుండానే మీరే మంచి సంబంధం అని సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. అంటే మీరు మీ కంపెనీ విలువలు ఎలాంటివో ఇప్పుడు అర్థమవుతుంది. స్టాప్ ఇట్. ఒక్కోసారి మిస్టేక్స్ జరగడం కామన్. దానికే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? గోవిందా, ఈ ఒక్కసారా మీ ఫంక్షన్లో అడుగడుగునా మాకన్ని అవమానాలు చేశారే, మీకొక్కసారిలా కనిపిస్తుందా? అన్నీ అన్ఎక్స్పెక్టెడ్ గానే జరిగాయి. కావాలని చేసిందేదీ లేదు. అలా అని ఎస్కేప్ అయిపోవాలనుకుంటున్నారా? మీకు చూడాలి అనే ఉద్దేశం ఉంటే మంచివాణ్ణి చూసేవారు. అది లేకుండా కనపడిన ఈ ఫ్రాడ్ ఫోటోని మా అమ్మకి ఇచ్చారు. మీరు అలా అనుకుంటే నేనేం చేయలేను. చెయ్యాలి. మీరే చెయ్యాలి. లేదంటే ఇప్పుడే చెప్పేయండి. ఈ క్షణమే పిలవాల్సిన వాళ్ళని పిలుస్తాను. వాళ్ళ సమక్షంలో నా వల్ల కాదు, నేను ఇలాంటి సంబంధాలే చూడగలను అని ఒప్పుకోండి. మీ మేడ్ ఇన్ హెవెన్ సామర్థ్యాన్ని వాళ్లే తెలుసుకుంటారు. జనాలకి బాగా అర్థమయ్యేలా చెప్తారు. అయ్యో, అత్తకి సపోర్ట్ చేయాలనున్నా నేను వీళ్ల కుటుంబం అని తెలిస్తే చులకనైపోతానని ఆగాల్సి వస్తుంది. పిలవమంటారా? బెదిరిస్తున్నావా? ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలియట్లేదు. ఇప్పుడు బెదిరిస్తుంది మీరు మేడం, మేము కాదు. మేమే వచ్చి మిమ్మల్ని తప్పు అని చెప్పట్లేదు. మీరే మా అక్కకి మంచి అబ్బాయిని చూసుంటే మేమెందుకు వస్తాం? మా వైపు న్యాయం ఉంది, కాదని ఎవ్వరూ వాదించలేరు. మీ మనస్సాక్షి సైతం. మనస్సాక్షుల వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. నా గురించి నీకు తెలిసింది గోరంతే. అదే ఇంత కంపు కొడుతుంది కదా. మైండ్ యువర్ వర్డ్స్. మాట్లాడిస్తుంది మీ ప్రవర్తనే. మీకే అలా జరుగుతుంది, నేనేం చేయను. మీరు ఎన్ని విధాలుగా మీ తప్పుని కప్పిపుచ్చడానికి ప్రయత్నించినా భయపడిపోం మేడం. మాటిచ్చింది మీరు, దాన్ని నిలబెట్టుకోవాల్సింది మీరు. నేనేం చేయను అంటే కుదరదు. మీరు మాకిచ్చిన గడువు ఇంకా ఒక్కరోజే ఉంది. గడువు ముగియక ముందే తొందరపడటం కరెక్ట్ కాదు అని ఆగుతున్నా. రేపే ఆఖరి రోజు. మీరే రంగంలోకి దిగుతారో మీ టీంని పంపుతారో మాకు సంబంధం లేదు. మంచి సంబంధం చూడకపోతే మేడం, మంచి సంబంధం చూడకపోతే రేపు డైరెక్ట్గా మీడియాకి వెళ్ళి మీ బండారం మొత్తం బయట పెడతాం. తర్వాత మీ మేడ్ ఇన్ హెవెన్ ఉంటుందో లేదో మరి. ఇది వార్నింగ్ అనుకుంటారో ఏమనుకుంటారో మీ ఇష్టం. చెప్పింది చేస్తా, నో డౌట్. నోట్ దిస్ మెయిన్ పాయింట్ మేడం. మా అక్కకి అన్ని విధాలా సరిపడే అబ్బాయినే చూడాలి.
ఇలా ఏ తేడా రాకూడదు. వచ్చిందో చెప్పిందే చేస్తా. ఒక్కరోజే వీళ్ళకి టైం ఉంది. ఒక్కరోజే. పదండి. మీ మేడ్ ఇన్ హెవెన్ ఉంటుందో లేదో మరి. మా అక్కకి అన్ని విధాలా సరిపడే అబ్బాయినే చూడాలి. ఒక్కరోజే. నా దగ్గర దాన్ని చేసుకోవడానికి ఎవరు రేపటికి రేపు నా మాటని కాదనకుండా ఒప్పుకునేవాళ్ళు? ఈ సిచ్యుయేషన్ నుంచి నన్ను కాపాడేవాళ్ళు ఎవరూ కనిపించట్లేదే. మమ్మీ, ఏంటి మమ్మీ ఇది? చెయ్యి కోసుకొని రక్తం కారుతున్నా తెలియనంతగా ఏం ఆలోచిస్తున్నావు మమ్మీ? చెయ్యి తెగితే తెగింది. థాట్ ఇచ్చిన వాడివి నువ్వే. మాట్లాడవేంటి మమ్మీ? ఏం మాట్లాడనురా? ఏమవుతున్నానో రేపేం జరుగుతుందో నాకేం తెలియడం లేదు. నా 20 ఏళ్ల పరువు సమస్యరా. నీకు తెలుసు కదా, మన మేడ్ ఇన్ హెవెన్ అంటే నాకెంత ప్రాణమో. దాన్ని నేను వ్యాపారంగా ఎప్పుడు చూడలేదురా. మీలాగే దాన్ని నా బిడ్డలాగే చూశాను. మీలాగే 25 ఏళ్లు పెంచాను. రేపదే వాళ్ళు మీడియాకెక్కి లేకుండా చేస్తే మమ్మీ, నువ్వు ఏడుస్తున్నావా? మరేం చేయను? నాకింక దారి కనిపించడం లేదు. ఉన్నవి 2 ఆప్షన్స్. మంచి సంబంధం చూడాలి, అదా కష్టం. లేదంటే మేడ్ ఇన్ హెవెన్ని వదులుకోవాలి. ఏం చేయను? నా 4వ బిడ్డనే వాళ్ళు నిందలు వేసి
మన పరువు తీసి మూసేలోపు నేనే క్లోజ్ చేయాలి. కానీ అది జరిగితే నేను బతకగలనా? మమ్మీ ఏంటా మాటలు? నాకు ధైర్యం చెప్పడానికి, మన మేడ్ ఇన్ హెవెన్ని కాపాడడానికి ఇంకేమన్నా దారుందా చెప్పు? నా స్టేటస్, పరువు, ప్రతిష్ట, నా 25 years చరిత్ర, అన్నీ, ఎవ్రీథింగ్ రేపు ఒక్క రోజుతో మసకబారిపోతుంది. టుమారో లాస్ట్ డే మేడ్ ఇన్ హెవెన్కి కాదు శ్రీ, మీ మమ్మీకి కూడా. అలా మాట్లాడకండి మమ్మీ. అంతవరకు వెళ్లకుండా చూద్దాం. ఏం కాదు. ఎలా శ్రీ? అంతవరకు వెళ్ళకూడదంటే రేపటికి మంచి సంబంధం చూడాలి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? పోనీ ఎవరైనా ఉన్నారా చెప్పు. మరి ఇంకెలా రా నన్ను మేడ్ ఇన్ హెవెన్ని కాపాడుతావు? ఎలాగో తెలియట్లేదు మమ్మీ, కానీ మీకేం కాదు. మా కోసం ఇంత ఆరాటపడుతున్న నిన్ను చూస్తుంటే గొప్పగా అనిపిస్తుంది. అందుకే నిన్ను అడగాలనిపిస్తుంది. ఇంకా ఒకే ఒక్క ఆప్షన్ ఉంది. మీ మమ్మీ కోసం చేస్తావా? అదేం మాట మమ్మీ, మీకోసం వద్దన్నా కూడా చేస్తాను. చెప్పండి. ఆ విష్ణుప్రియని నువ్వే పెళ్లి చేసుకోవాలి నాన్న. మమ్మీ, నా కోసం ఏదైనా చేస్తానన్నావు కదా. చిన్నప్పటి నుంచి నిన్ను నా సొంత బిడ్డలాగే చూసుకున్నాను కదా. నా ప్రేమలో ఏమన్నా లోపం నీకు చూపించానా? అయ్యో మమ్మీ, మీ కన్న బిడ్డలా చూసుకున్నారు. ఆ మాట అంటే నేను మనిషినే కాదు. మీరడిగితే ఏ విషయంలోనూ నో చెప్పను. ఈ విషయం కూడా మీ ఇష్టం. శ్రీ, ఈ మమ్మీ అంటే నీకెంత గౌరవం రా. నా ప్రతిష్టకి మచ్చ రాకుండా కాపాడుతున్నావు నాన్న. మమ్మీ, రాధాతో మీరే మాట్లాడాలి. దాందే ఉంది నాన్న. మాట్లాడతాను, ఇదిగో ఇప్పుడే మాట్లాడతాను. రాధకి తెలిస్తే ఒప్పుకోడు. వాడి మాటే వీడు వింటాడు. ఒప్పుకున్నా వీడి మనసు మార్చేస్తాడు. అయ్యే వరకు తెలియకూడదు. లైన్ కలవట్లేదు నాన్న. మళ్ళీ చేస్తానుండు. లైన్ కలవట్లేదు. చెప్తాను. చెప్పకుండా ఎలా ఉంటాను? చెప్తాను శ్రీ, ష్యూర్. సరే మమ్మీ. కరెక్ట్గా వచ్చి భలే కనపడ్డావురా. నీలాంటి అనాథగాడికి ఆ అలగా సంబంధమే కరెక్ట్. రాధ పెళ్లి చేసుకోడు. వాడి ప్రపంచంలో వాడుంటాడు. నీకు పెళ్లి చేసి ఆ పేద ప్రపంచంలోకి పంపించేస్తే ఇంక నా మేడ్ ఇన్ హెవెన్కి నో ప్రాబ్లం. ఈ పెళ్లి చేస్తా. మీ అమ్మాయికి మంచి సంబంధాన్ని ఫిక్స్ చేశాను. వీడిప్పటికే 3 పెళ్లిళ్ళు చేసుకొని ముగ్గురిని మోసం చేశాడు. అమ్మా, బీపీ టాబ్లెట్ వేసుకో. ఏమొద్దు, మనసేం బాలేదే. మనమేం చేశామని మనసు బాగోకపోవడానికి? చేసింది ఆ మేడ్ ఇన్ హెవెన్ వాళ్ళు. భయపడాల్సింది వాళ్ళు. గోవిందా, రేపు ఏం జరుగుతుందోనని కంగారుగా ఉందే. దేనికి కంగారమ్మా? అది పడాల్సింది వాళ్ళమ్మా. నీకేం అవసరం?
ఆరోగ్యం పాడు చేసుకుంటావా ఏంటి? వేసుకో వేసుకో. హలో తారా, వీరా, చెప్పండి. రేపే ఆఖరి రోజు కదా. నేనిచ్చిన మాటని మీ కోరిక మేరకు నిలబెట్టుకుంటున్నాను అని చెప్పడానికి ఫోన్ చేశాను. అంటే? ఎస్, యువర్ గెస్ ఇస్ రైట్. మీ అక్కకి మంచి సంబంధం చూశాను. ఎవరో? నా కంపెనీలో వర్క్ చేస్తున్న శ్రీకాంత్. ఎవరు ఎలా ఉంటే బాగుంటారో అలాగే చెయ్యాలి. తను న్యాచురల్ బ్యూటీ. విష్ణు, శారీ. ఎవరికో ఇచ్చి చేస్తున్నానని అనుకోవక్కర్లేదు. శ్రీకాంత్ స్వయానా నా కొడుకు. అవునా? ఎస్, మంచబ్బాయి. మంచబ్బాయి అని అంటున్నాను కదా. నా కొడుకుని మీ అక్కకిచ్చి నా నిజాయితీని నిరూపించుకోవాలని నిశ్చయించుకున్నాను. వాడి గురించి నేను చెప్పడం కాదు, అంతకు మించిన గొప్పవాడు దొరకడు. వింటున్నావా? నేను చెప్పిన సలహాకు మీరు సరే అంటే నువ్వన్న ఆఖరి రోజు రేపే వచ్చి తాంబూలాలు మార్చుకుందాం. ఆలోచించుకొని ఫోన్ చెయ్యి. ఏంటంటమ్మా? వాళ్ళ అబ్బాయిని అక్కకిచ్చి పెళ్లి చేస్తామంటున్నారమ్మా. మనం ఓకే అంటే రేపే తాంబూలాలు మార్చుకుందాం అంటున్నారు. వాళ్ళబ్బాయిని విష్ణుకిద్దాం అనుకుంటున్నారా? గోవిందా, నాకేం అర్థం కావట్లేదే. అవును కృష్ణ, అంత పెద్దోళ్లతో సంబంధం అంటే నాకు కొంచెం భయంగా ఉందమ్మా. ఆవిడే భయపడి చేస్తా అంటున్నారు నాన్న. మనం భయపడాల్సిందేం లేదు. ముందు ఆ అబ్బాయి మంచోడో కాదో అది కదా కృష్ణ ముఖ్యం. ఏమీ తెలియకుండా రేపే తాంబూలాలు ఎలా మార్చుకుంటాం? అతను నీకు తెలుసమ్మా. గుళ్ళో నువ్వు కొట్టావు కదా. అతనా? మిమ్మల్ని చూసిన నవ్విన వాళ్ళ ముందే మీరేంటో నిరూపించాలి. మీరు న్యాచురల్ బ్యూటీ అన్నాను కదా, కరెక్ట్. అతను చాలా మంచివాడమ్మా. ఆ రోజు మనం అపార్థం చేసుకున్నాం. ఆ మేడ్ ఇన్ హెవెన్లోనే అక్కకు అతను సపోర్ట్ చేయడం నా కళ్ళారా చూశాను. అవునా? అయితే మంచివాడే. అది సరే రాణమ్మా, విష్ణుకి ఇష్టమో కాదో తెలియాలి కదా. ఏమ్మా, నీకిష్టమేనా? చెప్పక్క, నీకిష్టమైతేనే. మీ ఇష్టం. ఏ, ఆ అబ్బాయి మంచోడంటున్నారు. విష్ణు కూడా నచ్చినట్టే. చెప్పేయమ్మా. అలాగే అమ్మా. రాణమ్మా, ఈ విషయం తమ్ముడు కూడా చెబుతాను. పెద్దక్క. గోవిందా, అవునా అన్నయ్య? అలాగే వస్తామన్నయ్య. ఉంటానన్నయ్య. సువర్ణ, సువర్ణ, ఏంటండి? సువర్ణ, మా అన్నయ్య ఫోన్ చేశాడు. తీపి కబురు ఏం చెప్పారని?
ఓ అంత సంతోషంతో ఊగిపోతున్నారు? డబ్బులేవైనా అడుగుంటారు మమ్మీ. ఎన్నాళ్ళకు అడిగారని నిన్ను అడగకుండా మాట ఇచ్చేసుంటారు. అదే ఈ సంతోషం. నువ్వు ఉండి శిఖర. అదేం కాదు, మేడ్ ఇన్ హెవెన్ ఓనర్ ఉన్నారు కదా, అదే తారా గారు. ఆమె ఫోన్ చేసి విష్ణుకి వాళ్ళ అబ్బాయి శ్రీకాంత్నిచ్చి పెళ్లి చేస్తామని చెప్పారంట. విష్ణుకి నా శ్రీకాంత్ ఎంగేజ్మెంటా? అవునా? అంత స్థాయిలో ఉండి కన్న కొడుకునే ఇస్తుందా? నమ్మలేకపోతున్నానే. వీళ్ళ బెదిరింపులకి భయపడి ఒప్పుకుందేమో. సువర్ణ, మంచిగా ఆలోచించు. ఇదంతా విష్ణు అదృష్టం. రేపే నిశ్చయితాంబోలాలంట, వెళ్ళొద్దామా? సరే. అక్కకి పెళ్ళైతే ఎలాగూ హిమ వాళ్ళ ఫ్యామిలీ మాకు బంధువులవుతారు. మా ప్రేమ గురించి ధైర్యంగా చెప్పొచ్చు, ఒప్పుకుంటారు. దీనికి నేను ఒప్పుకోను. ఆంటీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు. శ్రీకాంత్ నాకు కాకుండా ఇంకొకరికి దక్కనివ్వనా? ఈ నిశ్చితార్థం జరగనివ్వనా? ఎలా చెడగొట్టాలి? ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత కృద్భూత వృద్భావో భూతాత్మా భూత భావన భూత ఆత్మా. పంతులు గారు, అన్ని వచ్చినట్టే కదా? అన్ని వచ్చేసాయి. ఏవయ్యా, త్వరగా రావయ్యా. వస్తున్నాను రాణమ్మా. పురుష సాక్షి క్షేత్రజ్ఞో. ఇదిగోండి పంతులు గారు. కృష్ణ, తెస్తున్నానమ్మా. త్వరగా త్వరగా అయిపోవచ్చింది. అమ్మా, వాళ్ళు ఇంకా రాలేదు కదా, త్వరగా త్వరగా అంటావేంటి? దీనికి తెలీదు, చెప్తే అర్థం చేసుకోదు. వచ్చాక మొదలు పెట్టకూడదు తల్లి, రాకముందే సిద్ధపడాలి. ఒక్కదానివే వచ్చావా అమ్మా? మమ్మీ డాడీ వస్తున్నారు పెద్దనాన్న. మీకు హెల్ప్ గా ఉంటుందని ముందు నేను వచ్చాను. ఏం వద్దులేమ్మా, నువ్వలా కూర్చో. పర్లేదులే పెద్దమ్మా. విష్ణు ఏది పెద్దమ్మా? లోపల రెడీ అవుతోంది. పంతులు గారు, ఇంకేమైనా ఇవ్వమంటారా? అన్నీ వచ్చేసాయి. హరి, అక్క దగ్గరికి వెళ్ళి చూడమ్మా. సరే అమ్మా. శివ వద్దు. అక్కని నేచురల్ బ్యూటీ అని తనకి కాబోయే శ్రీవారు కితాబ్ ఇచ్చారు. నేచురల్ గానే వదిలేద్దాం. మళ్ళీ శ్రీకాంత్ బాబు గారు ఏమైనా అంటారు. పొండే